హైకోర్టు వారు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారము క్లియర్గా అక్కడ మిథున్ రెడ్డి గారికి ఏదైతే ఫుడ్ బయట నుంచి ఇచ్చే అవకాశం కానీ, లేకపోతే వాటర్కి సంబంధించి కానీ, ఒక బెడ్కి సంబంధించి కానీ, లేకపోతే పార్లమెంట్ సెషన్స్ వాచ్ చేసేదానికి టీవీ ప్రావిజన్ కానీ, ఇవన్నీ కూడా నిన్న హైకోర్టు వారు ఇచ్చిన ఉత్తర్వు. ఇప్పుడు మా అడ్వకేట్స్ వెళ్ళి వాళ్ళని కలిసినప్పటికీ కూడా వాళ్ళు ఏ రకమైన స్పందన లేదు. ఆ లెటర్ తీసుకున్నారు, చూస్తామని చెప్తా ఉన్నారు. నేను ఇవాళ అడుగుతా ఉన్నా, అసలు హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులకి మీకు ఏమాత్రం ఈ ప్రభుత్వానికి గౌరవం ఉందా అని అడుగుతాను. ఇవాళ ఈ అరెస్టే అక్రమ అరెస్ట్. ఇవాళ ఒక్క ఉదాహరణకి ఒక్క అంశం చెప్తా ఉన్నారండి. గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం దిగిపోయే టైంకి సంవత్సరానికి 16,400 కోట్ల రూపాయలు ఆదాయం ఉండేది. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న టెన్యూర్ దిగిపోయే టైంకి సుమారుగా 25,000 కోట్ల రూపాయల ఆదాయం పెరిగింది. అంటే ఆదాయం ఇంత గణనీయంగా లిక్కర్లో పెరిగితే అసలు లిక్కర్ స్కామ్ ఏ రకంగా జరుగుతుందని అడుగుతాను. ఇవాళ ప్రభుత్వమే నేరుగా వచ్చి లిక్కర్ సేల్స్ చేసినప్పుడు అది కూడా కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాతో స్క్రూటినైజ్ చేయించి ఆ డిస్టిలరీలకి ఆర్డర్స్ ఆ రకంగా పారదర్శకంగా ఇచ్చిన సందర్భం. మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏం చేసేవారంటే కొన్ని హ్యాండ్ పిక్డ్ డిస్టిలరీస్ వాళ్ళ తాలూకా వాళ్ళకి 80% ఆర్డర్లు ఇచ్చే కార్యక్రమం అక్కడ జరిగింది స్కామ్. అదేవిధంగా ప్రివిలేజ్ ఫీ, గతంలో ప్రివిలేజ్ ఫీ కూడా సుమారుగా 1,000 కోట్ల రూపాయలు డిస్టిలరీలకు మాఫీ చేసి అది క్విట్ ప్రోకో అప్పుడు జరిగింది. ఇప్పుడు అసలు ఏం జరిగిందని అడుగుతా ఉన్నా. ఇవాళ ఒక పారదర్శకంగా ఒక పద్ధతి ప్రకారంగా జరిగిన దాన్ని కూడా మీరు ఇవాళ ఒక స్కామర్ కింద క్రియేట్ చేసి అరెస్టులు చేస్తూ ఉన్నారు. ఇది పూర్తిగా ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా జరుగుతూ ఉంది. గతంలో కూడా మేము చెప్పాము, లోకేష్ రెడ్ బుక్ పట్టుకునే తిరిగాడు. ఆ రెడ్ బుక్లో ఈ పేర్లన్నీ రాసుకుని ఇవాళ వీళ్ళు అవలంబిస్తూ ఉన్నారు. ఇది పూర్తిగా అప్రజాస్వామ్యం అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్ని ముందర ఫస్ట్ గౌరవించడం నేర్చుకోండి ఈ ప్రభుత్వం. కనీసం హైకోర్టునే గౌరవించలేని ఈ ప్రభుత్వము మరి ఏ రకంగా ప్రతిపక్షాన్ని నోరు నొక్కే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే తెలియపరుస్తూ ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి త్వరలో గుణపాఠం చెప్పబోతారు ప్రజలను కూడా ఈ సందర్భంగా తెలియదు. ఇప్పుడు ఖచ్చితంగా అండి, ఇప్పుడు ఒకవేళ ఇవాళ కనుక ఇంప్లిమెంట్ చేయలేదనుకోండి, రేపు ఖచ్చితంగా మళ్ళీ హైకోర్టులో ఈ అంశాన్ని పిటిషన్ ఫైల్ చేసి మీరు ఇచ్చిన ఆర్డర్స్ని కూడా బేఖాతరు చేస్తున్నారు. ఇప్పుడు ఒక పార్లమెంట్ మెంబరు, ఒక వై కేటగిరీ సెక్యూరిటీ ఉన్న పర్సన్కి మీరు కోర్టు న్యాచురల్గానే మేము పెట్టుకున్న పిటిషన్కి వాళ్ళు ఉత్తర్వులు ఇచ్చారు. ఉత్తర్వులు ఇచ్చినప్పుడు ప్రభుత్వం ఇమీడియట్గా దాన్ని ఆనర్ చేయాలి. దాన్ని ఆనర్ చేయలేని పక్షంలో ఖచ్చితంగా మళ్ళీ కోర్టుకి పిటిషన్ పెట్టి మళ్ళీ వీళ్ళకి తగిన బుద్ధి చెప్పే విధంగా మేము ఖచ్చితంగా ముందుకు వెళ్తాం.